హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము పల్లీలతో గోంగూర చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా వీడియోలోకి వెళ్ళేక ముందు మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ యొక్క లైక్ అనేది నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి చిన్న కప్ అన్ని శనక్కాయ విత్తనాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. వేయించుకొని పక్కకు తీసుకొని అదే ప్యాన్లోకి 5 లేదా 6 హాఫ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోకి 2 కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకొని మెత్తగా అయిన తర్వాత వాటిని పక్కకు తీసి పెట్టుకోవాలి. నేను గోంగూర కట్టలోంచి హాఫ్ మాత్రమే తీసుకుంటున్నాను, ఎందుకంటే మేము 2 మెంబర్సే కాబట్టి హాఫ్ మాత్రమే తీసుకుంటున్నాను. 2-3 టైమ్స్ వాటర్లో వాష్ చేసి మరోపక్క ప్యాన్ పెట్టుకొని అందులోకి మనము కడిగి పెట్టుకున్న ఆకుని వేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తపడే వరకు మగ్గించుకోవాలి. ఇలా ఆకు మొత్తం మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఆకు మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని అందులోకి వేయించుకున్న పల్లీలు అలాగే వేయించుకున్న టమోటా పచ్చిమిర్చి కూడా వేసుకొని 1 స్పూన్ ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన పల్లీల గోంగూర చట్నీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.